హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మంగళవారం లాగండి. ఈరోజంతా ఏంటంటే మార్నింగే పిల్లలు వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయి క్యారేజ్ ఇచ్చేసిన తర్వాత గుడికొచ్చామండి, అమ్మవారి గుడికి. అనుకోలేదు, అన్ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చామనమాట. కానీ అమ్మవారైతే 2 కళ్ళు సరిపోలేదండి నాకు చూడడానికి. ఒక్క నిమిషం నన్ను నేను మర్చిపోయాననమాట. అలా ఉన్నారు. ఏంటో ఎప్పుడూ నాకు అలాగే అనిపిస్తూ ఉంటారు. నాకు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందన్నమాట. ఆవిడని చూడగానే ఒక్కసారి ఉద్రేకానికి గురవుతాను. తర్వాత చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చేస్తుంది ఆటోమేటిక్‌గాను. కాసేపు కూర్చొని దండం డెవలప్ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా ఇదివరకు వచ్చిన దానికి ఇప్పటికి కూడా చాలా మారిపోయింది. అమ్మవారు అలా చేయించుకుంటున్నారు చెప్పాలంటే. చాలా బావుందనమాట. ఆహ్, రంగులు ఇవన్నీ కూడా వేస్తున్నారు. ఇంకా తర్వాత బయట పోతురాజు గుడి ఉంటుంది కదా! అమ్మవారి తమ్ముడు అంటారు కదా ఆయన్ని. అది కూడా చేస్తున్నారు. కాకపోతే ఓన్లీ మండపం దాకా అయ్యింది. ఇంకా కలర్స్ అవి వేయలేదు. జరుగుతుందనమాట. ఇంకా అలా ఏదోటి చేస్తూనే ఉంటున్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసామండి దర్శనం చేసుకున్న తర్వాత. ఇంకా వంట అయితే చేసుకోవాలి కదా! ఇంకా అప్పటికప్పుడు బీన్స్ తెచ్చారు ఈయన. ఈ మధ్య కాలంలో వండలేదు. చాలా ఇయర్స్ అయిపోయిందండి ఇది వండి చెప్పాలంటే. ఎందుకంటే ఎప్పుడైనా వండేదాన్ని. మా మావయ్య గారు కొంచెం ఇదేంటో నిమ్ము చేస్తుందమ్మా అని చెప్పేవారనమాట. సరే ఇంకా ఆయన తిన్నప్పుడు మళ్ళీ మేము స్పెషల్‌గా ఏం వండుకుంటాం ఆయనకి పెట్టకుండా అని చెప్పి మొత్తం ఇంక స్కిప్ చేసేసాం అది. వండడమే మానేసాం అనమాట. నేను తెచ్చారిది. సరే కదా! ఇంక నిలవున్నా చేదొచ్చేస్తుంది గింజని చెప్పి వండుతున్నాను. ముందైతే ఉడికించేసుకున్నాను అవి బీన్సు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్న చీరికలా చీరుకొని నూనెలో మగ్గించాను. అది మగ్గిపోయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, జీలకర్ర కూడా మిక్సీ తిప్పి ఆ పేస్ట్ వేసి కలిపాను. అది కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసాను. ఎందుకంటే ఇది గింజలు కదండీ! కొంచెం గ్రేవీ లేకపోతే తినలేం కదా! అందుకని. ఇవి 2 మగ్గిపోయిన తర్వాత కాసేపు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేశాను. కొద్దిగా పంచదార కూడా వేస్తాను నేను. ఏదైనా సరే మసాలా కూరలో పంచదార వేస్తే ఆ టేస్ట్ వేరనమాట అండి. అందుకని వేస్తూ ఉంటాను నేను. కొంచెం మూత పెట్టి అలా మగ్గిపోయిన తర్వాత మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఈ బీన్స్ ఉడికించినవి వేసాను. కాకపోతే ఏంటంటే, ఆ బీన్స్ నేను పట్టుకుని ఒక విజిలే పెట్టాను నేను. అంటే పేస్ట్ అయిపోతాయని. కానీ అన్ని గింజలు కాదు గానీ, అక్కడక్కడ కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిచ్చింది. ఇంకా అందుకని చెప్పి ఒకసారి మగ్గిచ్చేసిన తర్వాత మళ్ళీ కుక్కర్‌లో ఎలాగో వాటర్ పోసి మగ్గిస్తాం కదండీ కూరని. ఇంకా విజిల్లు పెట్టేసాననమాట. ఇంకో విజిలు. కూరైతే చాలా వచ్చింది. ఇంక భోజనాలవి అయిపోయాక ఇంక కాసేపు బయట కూర్చున్నాము. బట్టలవి ఆరేసాను. చల్లగాలేస్తుందన్నట్టు బయట. అప్పటికప్పుడు మారిపోయింది. అప్పటిదాకా ఎండగానే ఉంది. మేము బయటికది ఎళ్ళొచ్చినప్పుడు కూడాను. తర్వాత ఒక్క సెకన్‌లో మొత్తం మారిపోయిందండి. గబగబా తీసేసాననమాట బట్టలైతేని. తీసిన వెంటనే పడింది. మామూలుగా పడలేదు వానైతేని. విచిత్రం ఏంటంటే మా చుట్టుపక్కల ఎక్కడా పడలేదు. మా దగ్గరే పడిందనమాట. ఎక్కడా లేదన్నారు. చూడండి చాలా గట్టిగా పడిందనమాట. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి చాలా గట్టిగా వచ్చింది. పడింది ఒక 15 నిమిషాలైనా చాలా గట్టిగా పడిపోయిందండి. థ్యాంక్ యూ గైస్. బాయ్.